హాయ్ ఫ్రెండ్స్, చాలామంది సర్వదర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, రోజుకి ఎన్ని టికెట్స్ ఇస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు. బట్ ఇక్కడ ఈ వీడియో మీరు పూర్తి అయితే చూడండి. ఎవరైతే కొత్తగా వెళ్తున్నారో వారికి అయితే పూర్తి డౌట్స్ అయితే మొత్తం తొలగిపోతాయి ఈ రోజు నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి టికెట్స్ లేకుండా వెళ్ళే వారికి తిరుపతిలో అనగా అంటే కొండ కింద మీరు గుర్తుంచుకోండి. తిరుపతి అంటే కొండ కింద, తిరుమల అంటే కొండపైన, అది గుర్తుంచుకోండి. ఫస్ట్ మనకు తిరుపతిలో అంటే కొండ కింద టికెట్స్ అయితే ఇస్తారు. ఆ కొండ కింద ఎక్కడ ఇస్తారు టికెట్స్ అంటే మీకు చెప్తాను. మీరు ఒకవేళ రైల్లో వెళ్తే రైల్వే స్టేషన్లో అంటే తిరుపతి రైల్వే స్టేషన్లో దిగగానే మనకి ఎదురుగానే మీకు అక్కడ ఎవరైనా అడిగినా చెప్తారు. మనకు అక్కడ రైల్వే స్టేషన్లో దిగంగానే విష్ణు నివాసం ఎక్కడుందని అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనకు మామూలుగా ఇంట్రెస్ట్లో అనిపిస్తుంది. మనం బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఒకవేళ తెలియకపోతే విష్ణు నివాసం ఎక్కడుంది అని అడగండి. విష్ణు నివాసంలో మనకు మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, ఆన్లైన్లో కూడా మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆన్లైన్లో మీరు బుక్ చేయకుండా కానీ మనకు అక్కడైతే రూమ్స్ అయితే కూడా దొరుకుతాయి అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మనకు ఇక్కడ ఉచిత లాకర్లు కూడా ఉంటాయి. మీరు ట్రైన్ అంటే రైల్లో నుంచి దిగిన తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయితే కావచ్చు. మంచిగా బాత్రూమ్స్ ఉంటాయి, మంచిగా క్లీన్గానే ఉంటాయి, బాత్రూమ్లు అవన్నీ ఉంటాయి. అయితే విష్ణు నివాసం నుంచి మీరు కొండపైకి బస్సులు ఉంటాయి అన్నమాట, చాలా బస్సులు ఉంటాయి. అయితే మీరు తెల్లవారుజామున మెయిన్గా ఏంటంటే ఒకప్పుడు తెల్లవారుజామున 2 గంటల నుంచి టికెట్లు అయితే ఇచ్చేవారు. బట్ ప్రస్తుతానికైతే టోటల్గా టైమింగ్ అనేది చేంజ్ చేశారనమాట. అంటే ఇది ఎటుగాని టైం ఉంది కాబట్టి తెల్లవారుజామున 2 గంటల కంటే చాలామందికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ టైమింగ్ అనేది మొత్తం చేంజ్ చేశారనమాట. ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు దర్శనం చేసుకోవాలనుకుంటే ఈరోజు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడు ఇస్తారు టికెట్ అంటే 9 అంటే నైట్ 9 గంటలకు అంటే రాత్రి 9 గంటలకు మీకు టికెట్స్ అయితే ఇస్తారనమాట. అవి కూడా లిమిట్గానే ఉంటాయి. 5,000 10,000 అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. మీరు 9 గంటలకు టికెట్స్ ఇస్తారంటే మీరు 9 గంటలకు అయితే వెళ్ళకండి. ఒక 2 గంటలు 3 గంటల ముందైతే వెళ్ళి మీరు క్యూ లైన్లో అయితే నిలబడండి. ఆల్రెడీ అప్పటికే చాలామంది అయితే అక్కడ ఉంటారు కాబట్టి మీరు తొందరగా వెళ్ళి అక్కడ లైన్లో ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే టోటల్గా అయితే మొత్తం అయితే టికెట్స్ ఇచ్చే టైం అయితే మారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పటికైతే చాలా అయితే మారిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే టికెట్స్ మీకు విష్ణు నివాసంలోనే ఇస్తారా అని మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. అయితే విష్ణు నివాసం కాకుండా అక్కడ ఒకప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా ఉండే శ్రీనివాసం ఒకప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇస్తారు అనమాట. టోకెన్స్ అయితే ఇస్తారనమాట. అక్కడ కూడా ఇస్తారు, శ్రీనివాసంలో కూడా ఇస్తారు, అదేవిధంగా విష్ణు నివాసంలో కూడా ఇస్తారనమాట. అయితే ఇక్కడ కూడా సేమ్ టైం అనమాట. మీరు అక్కడ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ రష్ తక్కువ ఉందో అక్కడైతే మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మాకు ఎక్కడ తెలియదు అంటే మీరు మెయిన్గా ఏంటంటే మంచి గుర్తు ఏంటంటే రైల్వే స్టేషన్కి ఉండే విష్ణు నివాసం ఉంది కదా, మీరు అక్కడ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మీరు అక్కడనే ఉండి మీరు 2-3 గంటల ముందు అయితే లైన్లో అయితే నిలబడండి. బెస్ట్, మీకు తొందరగా అయితే దొరుకుతాయి అన్నమాట. అయితే ఒకప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గోవిందరాజుల సత్రాలలో రూమ్స్ ఇచ్చేవారు. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఇస్తలేరనమాట. ఇంకోటి ఏంటంటే సర్వదర్శనం టోకెన్స్ రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ దర్శనం సంబంధించిన టోకెన్ రూల్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను. టోకెన్ తీసుకోవడానికి అందరు కార్డులతోటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో నుంచి ఫ్యామిలీ నుంచి 4 వెళ్తున్నారు అనుకోండి. 4 లైన్లో నిలబడి వారి యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు పట్టుకొని లైన్లో నిలబడాలన్నమాట. అంటే జిరాక్స్ కూడా అడిగారనమాట. ఇక్కడ మీకు ఒరిజినల్ ఉన్నా పర్వాలేదు, జిరాక్స్ ఉన్నా పర్వాలేదు. నా సజెషన్ ఏంటంటే మీరు ఒరిజినల్ కార్డు తీసుకుపోయి ఒరిజినల్ కార్డు పట్టుకొని మీరు లైన్లో నిలబడాలన్నమాట. అంటే కొంతమందికి డౌట్ రావచ్చు, మా ఫ్యామిలీలో మేము 5 మంది ఉన్నాము, 5 మందికి సంబంధించి నేను ఒక్కరిని టికెట్లు తీసుకుంటానంటే కాదు. మీ 5 మంది ఉర్రు కదా, ఆ 5 మంది కూడా లైన్లో అయితే నిలబడాలన్నమాట. అయితే మీ స్నేహితులకు చెప్తాను, మా చుట్టాల వారికి ఒక్కరికి చెప్తానంటే కాదు. ఖచ్చితంగా మీరు 5 మంది వెళ్తే 5 మంది ఈ లైన్లో నిలబడి ఆధార్ కార్డు పట్టుకొని లైన్లో అయితే నిలబడుతూ ఉంటుంది అనమాట. ఇది గమనించండి. ఇంకో విషయం ఏంటంటే 12 సంవత్సరాలలో పిల్లలు అయితే ఎవరైతే ఉంటారో వారికి టికెట్ అనేది అవసరం లేదనమాట. 12 సంవత్సరాల లోపు, అది కూడా గుర్తుంచుకోండి. కాకపోతే వారి ఆధార్ కార్డు కూడా దగ్గర పెట్టుకోండి, అది కూడా సేఫే. ఇంకోటి ఏంటంటే
ఈ టోకెన్ ఇప్పుడు ఏవైతే టోకెన్స్ ఇస్తారో టోకెన్స్ రూల్స్ టైమింగ్ అయితే కూడా మారిపోయింది. ఆల్రెడీ దానికి సంబంధించి అయితే చెప్పాను కదా. ఇంకోటి ఏంటంటే టికెట్స్ ఎప్పటి వరకు ఉంటాయో కూడా చెప్పలేము. ఇప్పుడు మనకు టికెట్స్ ఇస్తారు కదా, టికెట్స్ అనొచ్చు, టోకెన్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ టికెట్స్ అనేవి మనకు ఇన్ని ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉన్నాయనుకోండి, ఆ 10,000 వరకు అయితే టికెట్స్ అయితే ఇస్తారు. అయితే 10,000 అయిపోయినాయి అనుకోండి, కౌంటర్ అయితే మూసేస్తారు. మనం తర్వాత తెల్లారి రోజు మళ్ళీ మనం ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, అంతే. అందుకోసం మీరు ముందుగా మీరు 2 గంటలు లేదా 3 గంటల ముందుగానే వెళ్ళి లైన్లో నిలబడ్డారనుకోండి, మీకు 99% టికెట్లు దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకోటి అక్కడ రద్దీని బట్టి కూడా మనకు టికెట్లు అనేవి దొరుకుతాయా దొరకవా అనేది దానిపైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అదే సర్వదర్శనం టికెట్స్ అనేవి ప్రతిరోజు అయితే ఇస్తారు, రోజు ఇస్తారు మనకు. ఆదివారం కానీ సోమవారం కానీ అంటే ప్రతి డే అంటే 24 అవర్స్ అయితే ఇవ్వరు. మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రతిరోజే లిమిట్లో అయితే ఇస్తారనమాట. అది కూడా గుర్తుంచుకోండి. అయితే మీరు ఈ టికెట్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు శుక్రవారం తెల్లవారుజామున టికెట్ తీసుకుంటే శనివారం ఉదయంలోగా దర్శనం అయితే అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు టైమింగ్ అయితే చేంజ్ చేశారు కాబట్టి మీరు 9 గంటలకు తీసుకున్నారు అనుకోండి, దానిపైన స్లాట్ టైం అయితే ఇస్తారు. 2 గంటలకా, 3 గంటలకా, 7 గంటలకా, ఆ టైమింగ్ బట్టి మీరు వెళ్ళవచ్చు అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే మీకు కావాల్సిన తేదీకి లేకుంటే మీకు కావాల్సిన సమయానికి మాకు టికెట్ ఇవ్వమంటే ఇవ్వరనమాట. అయితే అక్కడ ఏ టైం వస్తుందో మనం అదే టైంకి అయితే వెళ్ళాలి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనమే టైం పెట్టుకోవచ్చు అనమాట. ఏ టైంకి వెళ్ళాలో అని మనమే డిసైడ్ అయితే చేసుకోవచ్చు. బట్ మనం ఆఫ్లైన్లో సర్వదర్శనం టికెట్స్ అయితే తీసుకుంటాము, అవన్నీ కూడా వాళ్ళు చెప్పిన టైమింగ్ ప్రకారమే మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇష్టం ఉన్న దాన్ని బట్టి అయితే వెళ్ళడానికి అయితే వీలు లేదు. వాళ్ళు ఏ టైమింగ్ చేస్తే ఆ టైంకి అయితే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్, అంతే.